నమస్కారం. వెల్కమ్ టు బడి సమాచారం. తెలంగాణలో 2024వ సంవత్సరానికి సంబంధించిన 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ చాలా దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఒకసారి ఎగ్జామ్ టైమ్ టేబుల్ చూసి ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉందో చూద్దాం. టైమ్ టేబుల్ చూసుకుంటే మనకిక్కడ 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ మార్చి 18వ తారీఖున స్టార్ట్ అవుతాయి. మార్చి 18కి ఫస్ట్ లాంగ్వేజ్ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ టైమింగ్స్ వచ్చేటప్పటికి మార్నింగ్ 9:30 నుండి ఆఫ్టర్నూన్ 12:30, అంటే ఎగ్జామ్ డ్యూరేషన్ 3 అవర్స్. మార్చ్ 19కి సెకండ్ లాంగ్వేజ్ ఎగ్జామ్, మార్చ్ 21కి థర్డ్ లాంగ్వేజ్ ఎగ్జామ్, దాని తర్వాత మార్చ్ 23కి మ్యాథమెటిక్స్ ఎగ్జామ్, మార్చ్ 26కి సైన్స్ పార్ట్ 1 అంటే ఫిజికల్ సైన్స్ ఎగ్జామ్ ఉంటుంది. మార్చ్ 28కి సైన్స్ పార్ట్ 2 అంటే బయాలజికల్ సైన్స్ ఎగ్జామ్ ఉంటుంది. మార్చ్ 30వ తారీఖున సోషల్ స్టడీస్ ఎగ్జామ్ ఉంటుంది. ఫిజిక్స్ అండ్ బయాలజీ ఎగ్జామ్స్ మాత్రమే 9:30 నుండి 11 o'clock వరకు జరుగుతాయి, అంటే గంటన్నర సేపు జరుగుతాయి. మిగతా ఎగ్జామ్స్ అన్నీ 9:30 నుండి 12:30 వరకు జరుగుతాయి, అంటే 3 అవర్స్ టైం అన్నమాట. కంపోజిట్ కోర్స్ వాళ్ళకి ఫస్ట్ లాంగ్వేజ్ అప్పుడు 20 minutes ఎక్కువ టైం ఉంటుంది, అంటే 9:30 నుండి 12:50 వరకు అన్నమాట. ఆల్మోస్ట్ అందరికీ మార్చి 30వ తారీఖు నాడు 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోతాయి. కానీ ఇంకా ఎవరైతే ఓఎస్ఎస్సి ఎగ్జామ్ పేపర్ రాస్తున్నారో వారికి ఏప్రిల్ 1వ తారీఖున ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 1 ఉంటుంది. ఏప్రిల్ 2వ తారీఖున ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2 ఉంటుంది. ఎస్ఎస్సి వొకేషనల్ వాళ్ళకి ఏప్రిల్ 1వ తారీఖున ఎస్ఎస్సి వొకేషనల్ కోర్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేటప్పటికి 2 గంటలు, మార్నింగ్ 9:30 నుండి 11:30 వరకు. టైం టేబుల్ కింద నోట్ అని ఇచ్చి ఇక్కడ 5 ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఒకసారి అవేంటో చూద్దాం. ఒకటి, ఎగ్జామ్లో ఏదైతే పార్ట్ బి ఆర్ ఆబ్జెక్టివ్ ఉంటుందో వాటికి ఆన్సర్స్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అంటే చివరి అరగంటలో రాయాలి. రెండోది, ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ కాకుండా మిగతా అన్ని ఎగ్జామ్ పేపర్స్ ఎస్ఎస్సి వాళ్ళకి ఇంకా ఓఎస్ఎస్సి వాళ్ళకి సేమ్ ఉంటాయి. మూడోది, 10th క్లాస్ ఎగ్జామ్స్ మీద ఇచ్చిన డేట్స్లోనే జరుగుతాయి. ఒకవేళ గవర్నమెంట్ హాలిడేస్ ఇచ్చినా కూడా ఎగ్జామ్ డేట్స్ అనేవి మారవు. నాలుగోది, స్టూడెంట్స్ ఎగ్జామ్ సెంటర్లో తమకి ఇచ్చిన క్వశ్చన్ పేపర్ సబ్జెక్ట్ వారిదేనా కాదా అని చూసుకోవాలి. ఒకవేళ ఒక పేపర్కి బదులు ఇంకో పేపర్ ఎగ్జామ్ రాస్తే ఆ ఎగ్జామ్ని పరిగణలోకి తీసుకోరు, అంటే కన్సిడర్ చేయరు. లాస్ట్ పాయింట్, స్టూడెంట్స్ 10th క్లాస్ హాల్ టికెట్లో ఏ ఎగ్జామ్ సెంటర్ పేరు ఉంటుందో అదే ఎగ్జామ్ సెంటర్లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇది ఇవాల్టి వీడియో. 10th క్లాస్ హాల్ టికెట్స్ రిలీజ్ కాగానే మీకు తెలియాలంటే మన బడి సమాచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం. ఇది మీ బడి సమాచారం.